మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణము, దానికి ఉన్న ప్రత్యేకత, ఎందుకని యేసుక్రీస్తు వారు మరి అక్కడ జన్మించారు. దావీదుపురం అంటే యెరూషలేముకి దగ్గరగా ఉన్న బెత్లెహేము నగరము, అంటే దావీదు ఊరు పేరు, దాన్నే బెత్లెహేం అంటారు. సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్న దావీదును, బెత్లెహేములో నగరంలో పుట్టిన దావీదును దేవుడు దీవించి ఇశ్రాయేలు రాజుగా, మహోన్నత చక్రవర్తిగా, మరి దావీదుపురాన్నే కాదు యెరూషలేము పట్టణాన్ని కూడా మరి కట్టగలిగిన గొప్ప ఆధిక్యతతో కలిగి అనేకమైన మరి సంపదలతో దావీదుని దీవించి మహారాజ్యాన్ని ఇచ్చాడు. ఎందువలన? దావీదుకి దేవుని యందు విశ్వాసం. ఆ విశ్వాసమే మరి గొలియాతును చంపేటప్పుడు చిన్న వడిసెల రాళ్లతో భయంకరమైన శత్రువుని కూడా చంపగలగటం. మరి ఆ వడిసెల రాళ్లలో ఉన్న బలం ఏమిటి? దేవుని యందు ఉన్న విశ్వాసం. ఆ రీతిగా దీవించి దావీదుకు సామ్రాజ్యాన్ని ఇచ్చిన ఆ యొక్క దావీదుపురంలో మరి యేసుక్రీస్తు వారు జన్మించారు. ముందుగా దావీదుపురాన్ని ఈ భూమండలంలో దానికి ప్రత్యేకత మనం చూస్తే, భూమధ్య రేఖకు మధ్యగా ఉన్నది. అంటే ప్రపంచ పటంలో చూస్తే ఈ భూమికి చాలా మధ్య ఉండే ప్రదేశము పీఠభూమి కలిగి ఎత్తైనది. దానిలో ఎత్తైనది యెరూషలేము పట్టణము, దానిలో బెత్లెహేము మరి కొంచెం ఎత్తుగల ప్రదేశం. సృష్టికర్త అయిన దేవుడు వస్తున్నాడు కాబట్టి భూమికి మధ్య ప్రదేశంలో, ఎత్తైన ప్రదేశంలో దేవునికి ప్రత్యేకమైన మరి ఆ రాజుగా వస్తున్నాడు కాబట్టి ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు. ప్రవచనాల నెరవేర్పుగా కూడా దావీదు పట్టణంలో యేసుక్రీస్తు వారు జన్మించారు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఈ ప్రవచనాలు మెస్సయ్య వస్తాడని, రక్షకుడు వస్తాడని చెప్పబడింది. మరి బైబిల్ మాత్రమే ఈ విషయం ఉందా? మరి తక్కిన మతాల గ్రంథాల్లో కానీ లేకపోతే ప్రపంచంలో అందరికీ ఈ రీతిగా తెలియచేయబడిందంటే మనం చూద్దాం. ఇక్కడ గ్రంథాల్లో కూడా, సామవేద మండలిలో కూడా కొన్ని చోట్ల లిఖించబడిన దాన్ని బట్టి చూస్తే, ఇక్కడ కూడా ఈ గ్రంథంలో కూడా మరి దేవుని యొక్క రాకన సూచనలు చూపించినట్టుగా మనం గమనించవచ్చు. ఏదంటే, ఓం శ్రీ కన్యాసుతాయ నమః అంటే, దేవా నీవు కన్యక గర్భమున జన్మించినందుకు నిన్ను స్తుతించుచున్నాము. రెండవదిగా, ఓం శ్రీ ఉమద్దాయ నమః, దేవా నీవు పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడవు. ఇట్లా అన్ని చోట్ల తెలియచేయబడింది. అది నెరవేర్పుగా యేసుక్రీస్తు దావీదు పట్టణంలో ఉంది. అయితే ఈ సూచనలు ప్రపంచంలో అన్ని ప్రదేశాలకు కూడా వెళ్ళిందని మరి ఇక్కడ గ్రంథాల వలన మనకు తెలియజేయబడుతుంది. అంటే కన్యక గర్భాన దేవుడు పుడతాడని. బెత్లెహేము అనేది హిబ్రూ పదం అండి. ప్రదేశం అంతా హిబ్రూ ప్రజలు ఉన్నారు కదా, హిబ్రూ పదం. బీట్ లెహాయ్ అనే దాని నుంచి వచ్చింది. బీట్ అంటే ఇల్లు, లెహాయ్ అంటే రొట్టెలు. రొట్టెలు ఉన్న ఇల్లు అని చెప్పబడేంత గొప్పగా ఉందంటే, బెత్లెహేములో రొట్టెల పండుగ కూడా చేస్తారు. అంటే అంత విస్తారముగా రొట్టెలు లభించే ప్రదేశము. రొట్టెల ఇల్లు అంటే ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండగలిగిన మరి ప్రదేశం. ముందుగా దేవుడు ఆ రీతిగా దాన్ని దీవించాడు. ఆ బెత్లెహేము పట్టణము మరి ఎంతమందికో ఆశయాన్ని ఇచ్చేదిగా, ఆదరణ ఇచ్చేదిగా, ప్రేమ కలిగేదిగా, రొట్టెల ఇల్లుగా మరి పేరు పొందిన గ్రామంలో మరి దేవుని రాక అక్కడే ఏర్పాటు చేయబడింది. ఈ లోకంలో జీవించడానికి ఆహారాన్ని తెచ్చాడు, కానీ జీవాహారం ఎప్పుడైతే, అంటే ఆత్మీయాహారం కోల్పోయిన మనిషి దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నాడు. దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తే దేవునితో సదాకాలం ఉండే నిత్య రాజ్యానికి వెళ్ళడు. బెత్లెహేం నగరము ఎత్తైన ప్రదేశము, ప్రత్యేకమైన ప్రదేశము ఎంచుకున్నాడు అనుకున్నాం. మరి దేవుని రాక వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడైనా? సత్రంలో కూడా స్థలం లేనప్పుడు ఆ బిడ్డను పశువుల పాకలో, పశువుల తొట్లో ఉంచారు. అదేంటి ఇంతగా గొప్పగా మరి ప్రపంచంలో ఎత్తైన ప్రదేశంలో, భూమధ్య రేఖ ఉన్న ప్రదేశంలో, మరి వాగ్దాన రీతిగా ఉన్న ప్రదేశంలో, మరి అనేకమైన దీవులతో ఉన్న ప్రదేశంలో దేవుడు జన్మించినప్పుడు మరి ఏ రాజుగానో జన్మించాలి, లేకపోతే ఈ ప్రపంచాన్ని వెళ్ళేవాడు ఏ రీతిగా ఉండాలి. కానీ మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, మనుష్య కుమారునికి తలవాల్చుకు స్థలము లేదు.
దేవునికి ఈ లోకంలోకి వచ్చే స్థలము లేని స్థితి, అంటే అంత దీనమైన స్థితిలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని? సర్వమానవాళికి, అంటే ఈ మనుషులు ఈ లోకంలో మరి ధనికులకో అధికారం ఉన్న వాళ్ళకో కాదు, సామాన్య మానవులు కూడా దేవుని దృష్టిలో సమానులే. వారు కూడా రక్షింపబడాలని, వారికి రక్షణ అందాలి. కాబట్టి వారందరూ కూడా చూడటానికి అనువైన ప్రదేశము, లేకపోతే వెళ్ళగలిగిన ప్రదేశము ఒక సత్రం. అంటే అక్కడ ఎవరైనా రావచ్చు. అదే రాజప్రసాదంలో పుడితే కొంతమందికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ లోకానికి దేవుడు వచ్చింది సమస్త మానవాళికి రక్షణ దయచేయడానికి వచ్చాడు. దేవుడు ఈ లోకానికి రావాలని మనము ఎదురు చూస్తున్న సమయంలో ఆయన మరి సామాన్యమైన మానవుడికి వచ్చాడు. అయితే ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతుని చేయడానికి వచ్చాడు. ఒక చిన్న కథ మనం వింటే, చాలా ప్రాచీన కాలంలో జరిగిన కథ. ఒక రాజుగారు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మరి ఎంతో సుభిక్షంగా ఉండవలసిన ప్రదేశంలో మరి క్రమంగా క్షామం వస్తుందంటే, సరైన పంటలు లేకుండా మరి చాలామంది కరువుల పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకని? రాజుకు వచ్చే ధనంతో ఆయన మరి భోగభాగ్యాలతో ఉంటున్నాడు, కానీ ప్రజలకు కావాల్సిన ఏమీ సరైన వసతులు పట్టించుకోవట్లే. ఏమి చేసే పరిస్థితులు లేని సమయంలో మరి చాలా గ్రామాలు కరువుతో కాటకాలతో, క్రమంగా వారికి పనులు పాటలు లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మరి జోదము, లేకపోతే ఇంకో రకమైన ఆటలు లేకపోతే ఆడుతూ ఉంటారు. చదరంగం కూడా అప్పుడు చాలా ప్రాముఖ్యమైంది. అట్లా ఆ చదరంగం ఆడుతున్న క్రమంలో రాజుగారికి ఒక వ్యసనం ఉంది. ఏది? ఆయనకి చదరంగం అంటే చాలా మహా పిచ్చి. ఒక కుగ్రామంలో ఎంతో కరువుతో మరి కాటకాలతో ఉన్న గ్రామంలో ఒక యువకుడు ఎట్లయినా రాజుకి తెలియచేయాలనుకుని ఏమంటున్నాడంటే, మరి ఆ చదరంగంలో కావలసిన పట్టులు మరి ఎంతో కష్టపడి నేర్చుకున్నాడు. ఏ రీతిగానే రాజుకి తన యొక్క ప్రతిభని తెలియజేస్తే ఏమవుతుంది చూద్దాం. ఏ రీతిగానే రాజుని మెప్పించాలనుకున్నాడు. ఆ రీతిగా పట్టుదలతో కృషి చేసి మరి క్రమంగా అతను మంచిగా ఆటగాడిగా పేరు పొందినప్పుడు రాజు మరి పిలిపించి అతనితో ఆడటానికి కూడా సిద్ధమయ్యాడు. ఆటలో మరి ఏంటి పందెం? అతను కానీ ఓడిపోతే రాజాస్థానానికి వచ్చి కొంతకాలం అతను ఓడిగించేయాల్సిన క్రమం. అది గెలిస్తే అతను కోరికను బట్టి రాజు మన్నిస్తాడు. ఇది పందెం. ఏ రీతిగానే రాజును ఓడించాలనుకున్న క్రమంలో మరి దగ్గరగా ఓడించే పరిస్థితులు తీసుకొచ్చాడు. అయితే ఓడిస్తే మళ్ళీ రాజు తనపైన ద్వేషం పెంచుకుంటాడేమని చివరగా ఓడిపోయినట్లు చూపిస్తాడు. అది రాజు గమనించి, ఎంత తెలివిగలవాడు, ఏదో విషయంలో మరి ఇక్కడికి వచ్చాడు అనుకుని మరి అతను అడుగుతూ నీ కోరిక ఏంటని అడిగినప్పుడు ఆ యువకుడు చెప్తాడు, రాజా, నువ్వు మా ఊరికి వచ్చి మా గృహంలో మా ఇంట్లో భోజించాలని కోరాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఆస్తులు అడగొచ్చు, సంపదలు అడగొచ్చు, చాలా పేదవాడు, ఒక అధికారం అడగొచ్చు. నేను వచ్చి భోజనం చేసి ఇతనికి వచ్చేది ఏంటి? ఏదో తెలియగలవాడు అనుకున్నాను, ఇటువంటి కోరిక కోరాడేంటి? నేను వస్తే వాళ్ళకి జరిగేదేంటి? నేను వచ్చి వాళ్ళ ఇంట్లో తింటే వాళ్ళకి వచ్చేదేంటి? అయినా ఏదో విషయం ఉండాలనుకుని రాజు అందుకు అంగీకరించాడు. మరి కొంతకాలం తర్వాత వస్తానని వాగ్దానం చేశాడు. ఆ రీతిగానే ఆ ఊరికి రాజు వెళ్ళాడు, ఆ ఇంట్లో భోజనం చేశాడు. అప్పుడు ఏమైంది? రాజు వెళ్ళటానికి ఆ ఊరికి సరైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. రాజు ఆ ఇంట్లో భోజనం చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేశారు. భోజనం చేసే రోజున చేసిన తర్వాత ఏమొచ్చిందయ్యా నీకు నేను వచ్చి భోజనం చేస్తా అంటే, నువ్వు రాకముందు మా ఊరి పరిస్థితి, ఇక్కడి నుంచి ఎటువంటి మార్గాలు లేవు. ఇప్పుడు నువ్వు వస్తున్నావు కాబట్టి అనేక రీతులుగా దీన్ని అభివృద్ధి చేశారు. మరి ఈరోజు చూస్తున్నట్టు ఇదం లేదు. కాబట్టి నేను ఒక కోరిక అడిగామన్నావు. ఒకటి అడిగితే నీ సంపద అడిగితే నా వరకు రావచ్చు, లేకపోతే మా ఊరికి పంటలకు అనుకూల పరిస్థితులు అడగవచ్చు, రోడ్లు అడగవచ్చు. కానీ ఇవన్నీ కాదు. నువ్వు మా దగ్గరికి వస్తే ఇవన్నీ నువ్వు వస్తున్నందుకు నీ గౌరవార్థమైన ఇవన్నీ చేస్తారు. కాబట్టి నీ యొక్క రాకతో మా యొక్క సమస్తమైన పరిస్థితులను మార్చుకోగలం. కాబట్టి నిన్ను మా ఊరి రమ్మని ఆహ్వానించాను. నీవు రాకతో మాకున్న ప్రతి సమస్య కూడా తీర్చబడింది. అదే ఒక కోరిక తీరిస్తే మేము ఇంకా కష్టాలు, ఇబ్బందులు ఉన్నాము. ఈ రీతిగా ప్రతి గ్రామం ఉంది కాబట్టి చాలా కరువులో ఉన్నామని రాజుకి తెలియచేసినప్పుడు రాజు తన యొక్క బాధ్యతను ఎరిగి ఏమి చేయాలో అన్ని ప్రదేశాలకు కూడా ఆ రీతిగా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయటమే కాదు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మార్చడమే కాదు, వారి యొక్క జీవితాలను మార్చడానికి రాజు యొక్క బాధ్యతను అతను గుర్తు చేయగలిగాడు. కాబట్టి ఒక సామాన్యమైన యువకుడు రాజుకు ఆ రీతిగా తెలియచేసి రాజును రప్పించాడంటే, రాజు అక్కడికి వచ్చినప్పుడు అనేక పరిస్థితులు మార్పు చెందుతాయి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వస్తే సమస్త మానవాళికి రక్షణ కలుగుతుంది. పరమ తండ్రి మనం ఏ రీతిగా పాపంలో పడిపోయామో తెలుసుకొని మనల్ని రక్షించడానికి మనము కోరకుండా ఆయన ప్రవచనముల ద్వారా ముందుగానే తెలియచేసి తానే వచ్చి తనకు తానే బలి అయి మన యొక్క పాపాలను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ప్రేమామయుడు, మనల్ని ప్రేమించడానికి వచ్చాడు, ఆయన ప్రేమ పంచడానికి వచ్చాడు, ప్రేమలు పంచే యొక్క బెత్లెహేము నగరానికి వచ్చాడు. కాబట్టి దావీదుపురమున మన కొరకు
రక్షకుడు పుట్టి ఉన్నాడు. మరి ఆయన అందరూ మనము దర్శించుకొని సంతోషముతో ఆనందగానములతో గొప్ప కార్యక్రమంలో పాలిభాగస్తులవుదాం. సర్వశక్తి మిక్కిలి కనికరమ గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన ప్రేమతో కృపతో మమ్మల్ని కాపాడి సజీవులక్షణ దేవా, ఈ వాక్యం ధ్యానించుకున్నప్పుడు తండ్రి, ఈ లోకంలోకి నువ్వు ఎంచుకున్న స్థలం, నువ్వు ఎంచుకున్న మనుషులు, నువ్వు ఎంచుకున్న ప్రతిదీ కూడా ఎంతో ప్రణాళికబద్ధంగా మా యొక్క రక్షణ భాగ్యం కొరకే నీ లోకంలోకి వస్తున్నావు తండ్రి. మేము నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నీ కృపను పొందే బాధ్యతను విస్మరించి పాపంలో పడిపోయినప్పుడు నీవే ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని రక్షించడానికి నీ కృపను దయచేసిన గొప్ప దేవా, నీ యొక్క కృపకు పాత్రలవులాగున, నీ రక్షణ భాగ్యం పొందేలాగున మా జీవితాలను మార్చమని నీ యొక్క రక్షణ భాగ్యం పొందే దిశగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.